ఓం నమః చండికాయై నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి మన ప్రవచన ప్రవాహ త్రిపదగామినిలో 32వ రోజు ప్రవచనం. అయితే ఇవాళ మా చదువరి ఆవిడ రాలేకపోయింది కాబట్టి ఇవాళ అంటే గురు శుక్ర శనివారాలు కాళహస్తీశ్వర మహత్యము ఉండదు. మళ్ళీ ఆదివారం నాడు తిరిగి కాళహస్తీశ్వర మహత్యం, ఇంకా చెప్పాలంటే సోమవారం నాటి నుంచి ఉండవచ్చు. ఎందుకంటే ఆవిడ ఇదిగా ఉంది, బికాస్ ఆఫ్ ది ఫెమినైన్ రీజన్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇవాళ రామచరిత మానస్ ఉంటుంది. ఇవాళ రేపు ఆదివారం నాడు మీకు ఇక్కడ గురు పౌర్ణమి, సోమవారం నాడు మీరందరూ ప్రత్యక్షంగా అక్కడి నుంచి పాల్గొచ్చు. సోమవార వ్రతం, షోడశ సోమవార వ్రతం. మీ అందరి గోత్రనామాలు ఇస్తే మీ అందరి గోత్రనామాలతో మీరు చూస్తూ ఉండగానే షోడశ సోమవార వ్రత ప్రారంభము. ఎప్పటి నుంచి? సోమవారం నుంచి. అది ఇప్పుడు మనం ప్రారంభించి 18 అయిపోయిన తర్వాత 20, 21, 22, 23, 24 ఇది 21వ సంవత్సరం. ఈ సంగతి మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. కాబట్టి ఇవాళ కేవలంగా మన రామచరిత మానస్ మాత్రమే ఉంటుంది. మహాదేవ్ చెప్పమ్మా. శివుడు యొక్క విష్ణువు గొప్పతనం చెప్పాడు. ఆయన వైకుంఠంలో కాతకడక్కర్లేదురా లేదు. ఎందుకంటే విష్ణువు గురించి చెప్పగలిగిన ఏకైక వ్యక్తి శివుడు. ఎందుకంటే ఈయన ఆయన హృదయం. విష్ణువు గురించి చెప్పగలిగిన ఏకైక వ్యక్తి శివుడు. శివుడు గురించి చెప్పిన ఏకైక విష్ణు. అందుకే ఒక ఆయన చెబుతారంటే ప్రపంచంలో ప్రథమ వైష్ణవుడు ఎవరయ్యా అంటే శివుడే. ప్రపంచంలో ప్రప్రథమ శైవుడు ఎవరయ్యా అంటే విష్ణు. మనం కొట్టుకుంటున్నాం కానీ వాళ్ళకి అవేమీ లేవు. అందుకే మీరు విష్ణు సహస్రనామాల్లో శివ సంబంధమైన నామాలు, శివ సహస్రంలో విష్ణు సంబంధమైన నామాలు చాలా కనిపిస్తాయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఒకే శక్తి అక్కడ. అది విష్ణువు కాదు, శివుడు కాదు, శక్తి కాదు. ఒక నిర్గుణ పరబ్రహ్మ. ఆ శక్తి వ్యాపనం విష్ణు. శక్తి ఈ మూడే. ఒక వ్యక్తికి శక్తి ఉంటుంది కదా, ఆ శక్తి బహిర్గతమైందనుకో అది శక్తి కావాలి. బహిర్గతం కాకపోతే నిర్గుణం, బహిర్గతం అయితే సగుణం. కాబట్టి నిర్గుణ సగుణములకు తేడా ఏమీ లేదు. మళ్ళీ మాకు విగ్రహారాధన పనికి రాదండి, ఇదండి అదండి, మనం పిచ్చి వేషాలు మనం వేస్తున్నాం. అక్కడ ఉన్నది ఒకటే పరబ్రహ్మ. సగుణ సాకారము అంత దూష్యమైతే ఇంత వాంగ్మయం వచ్చి ఉండేది కాదు అసలు. సగుణ సాకారము అంత దూష్యమైతే అసలు ఇంత వాంగ్మయం వచ్చి ఉండేది కాదు. కాబట్టి ఖచ్చితంగా జ్ఞానము, జ్ఞానాదపి కైవల్యం ఖచ్చితంగా. అయితే భక్తి ఉన్నప్పుడు నీకు సగుణ సాకారంలోనే అది బాగా పండుతుంది. అది మహాత్మ బ్రహ్మస్తుతి, బ్రహ్మకృత విష్ణుస్తుతి అండి. ఇది చాలా గొప్పది. అందుకే బహుశా ఇవాళ చెప్పబడి ఉంటుంది. అందుకే శివుడు అనుకుంటాడు విష్ణుస్తుతి చేయడం చాలా మంచిదని. ఇవాళ శివుడు నా గురించి ఆపేసి కొంచెం విష్ణువు గురించి చెప్పండి రా అని మనకి అవకాశం కల్పించాడు.
అది చెప్పండి. జయ జయ సుర నాయక ఈ జయ జయ సురనాయక జన సుఖదాయక జన సుఖదాయక ప్రణత పాల భగవంత ప్రణత పాల భగవంత గోద్విజ హితకారి గోద్విజ హితకారి గోజిత గోద్విజ గోద్విజ హితకారి. ఇది దాదాపు సంస్కృతం, మీకు అర్థమవుతుంది. గోద్విజ హితకారి. జయ అసురారి జయ అసురారి సింధు సుతా ప్రియకంత సింధు సుత ప్రియ సింధు సుతా ప్రియకంత సింధు సుతా ప్రియకంత పాలన సురధరణి పాలన సురధరణి అద్భుత కరణి అద్భుత కరణి మరమనా జానై కోయి మరమున జానై కోయి जो सहज कृपाला जो सहज कृपाला दीन दयाला दीन दयाला करव अनुग्रह सोई करव अनुग्रह सोई जय जय अविनाशी जय जय अविनाशी सब घट बासी सब घट बासी वासी व्यापक परमानंद व्यापक परमानंद अभिगत गोतीतम अभिगत गोतीतम चरित पुनीतम चरित पुनीतम माया रहित मुकुंद माया रहित मुकुंद जहिलागी विरागी जहिलागी विरागी अति अनुरागी विगत मोह मुनि बृंद विगत मोह मुनि वृंद निशिबासर द्यावहि निशिभासुर बासर द्यावहि गुणगण गावहि जयति सच्चिदानंद जहि सृष्टि उपायी त्रिविध बनाई संग सहाया ना दूजा सो करवु अगारी चिंता हमारी जानेउ भगति ना पूजा भगति ना पूजा जो भव भय भंजना मुनि मन रंजना गंजन विपति बरूता मन वच क्रम बानी चाडी सयानी शरण सकल सुरजूता शारद श्रुति शेषा ऋषय अशेष जाकहु कोहु नहीं जाना जही दीन प्यारे वेद पुकारे द्रवो सो श्री भगवान भव भारती मंदर सब विधि सुंदर गुण मंदिर सुख पुंजा मुनि सिद्ध सकल सुर परम भयातुर नमत नाद पद कंजा ओ देवादि देवा. ఇంకా ఉందమ్మా ఈ స్థుతి. నెక్స్ట్ అది మొత్తం స్థుతి. ఇవి నిజంగా మీరు ఏదో హనుమాన్ చాలీసాలు చదువుకుంటూ ఉంటారు కదండి, ఇది చేసుకోండి. బ్రహ్మకృతమైనటువంటి స్థుతి, బ్రహ్మ నోటి నుంచి వెలువడినట్టు. కాబట్టి చాలా వరకు ఈయన సంస్కృత పదాలు రాశారు ఇందులో, అవధి భాషలో. చెప్పండమ్మా. ఓ దేవాది దేవా భక్త సుఖదాయక, నువ్వు భక్తములకు సుఖములు ఇచ్చున్నటువంటి వాడ. సుఖం అంటే ఇది చాలా మన గొప్ప. నువ్వు అనుకున్నది సుఖం కాదు. సుఖముల్లో రెండు సుఖాలు ఉన్నాయి. పరమ సుఖం అని ఒక సుఖం ఉంది. అంటే ఏది లభిస్తే ఇంకా నీకు ఏది లభించాల్సిన అవసరం ఉండదు, దాన్ని పరమ సుఖం అంటారు. నీకు తాత్కాలికమైనటువంటి, అంటే మనం అనుకున్నటువంటి లౌకికమైనటువంటి, ఏదో చిన్న జబ్బు చేసి పోయింది, అది సుఖం. ఏదో చిన్న మనోభిష్టాలు నెరవేరితే సుఖం. ధర్మబద్ధమైన మనోభిష్టాలు తీరితే అదొక సుఖం, అది ఇస్తాడు ఆయన. భోగం, మోక్షం, ఈ రెండు ఇవ్వగలిగినటువంటి వాడు దాన్ని సుఖము అంటారు. మీరు చూడండి, ఒక మంచి ఆయన సుఖము
దు ఖం. మారింది ఏమిటి? సు దు. ఖా ఏం మారలేదు. ఖా అంటే ఆకాశం. అంటే ఖంలో ఖం నుంచి చరించేది కాబట్టి ఖగము అంటే పక్షి. ఆకాశంలో మేఘాలు రావచ్చు, మేఘాలు పోవచ్చు. ఖం మారు. మనం అలా ఉండాలి. ఇది యోగిస్తుంది. మనం ఏం చేస్తామంటే ఈ కన్మని వెనక పెట్టేసి ఈ సూకి దూకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. అందుకని మనం కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోతాడు, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోతాడు. ఈ రెండిటికి మనకు చాలా కష్టం. అంటే ఎక్స్ట్రీమిటీస్. దీన్ని నువ్వు ఎంత అదుపులో ఉంచుకుంటే అంత నువ్వు ఆధ్యాత్మికం వైపు అడుగులు వేస్తున్నట్టు లెక్క. నువ్వు ఎన్ని గంటలు లేదా ఎన్ని రోజులు లేదా ఎన్ని నియమాలతో నువ్వు తపస్సు చేసావు, జపం చేసావు, అర్చనలు చేసావు అనేది ముఖ్యం కాదు. కానీ అది చెప్పగలదు అనుకోండి. వాళ్ళు సుఖాలు అంటే సుఖాలు ఇచ్చేవాడు అంటే ఆయన ఏదో చివరికి ఇటువంటి మాటలు ఏమైనా అంటే అండి, ఐఎమ్ వెరీ సారీ టు యూజ్ దిస్ వర్డ్, దైవము అనేటువంటిది మన కోరికలు తీర్చే ఒక మిషన్ అయిపోయింది. ఇప్పుడు కొన్ని నాటకాల్లో, సినిమాల్లో అటువంటి ఏమీ నేను పాపం చేయలేదు, నాకేం కోరిక లేదు, నేను దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి అంటే దేవుడు నువ్వు ఎందుకు అర్చించాలి? నీకు ఏదైనా కోరిక ఉన్నప్పుడు లేదా నీకు ఏదన్నా కష్టం వచ్చినప్పుడే. ఈ ఈ అభిప్రాయం మూలంగానే అసలు నన్ను అడిగితే ప్రస్తుతం దేవాలయ వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుంది. అందుకని పరమమైనటువంటి జ్ఞానాన్ని అడిగేవాడు లేడు, అది ఇచ్చేవాడు అసలు అంతకంటే లేడు. మీరు ప్రవచనకర్తల్లో చూడండి, మీరు చదవండి, మీకు ఇది ధన కనక వస్తు వాహనాలు వస్తాయని చెప్తారు. నీకు ఇది వచ్చేటప్పటికి జ్ఞానం వస్తుందని మాత్రం ఎవరు అలా చెప్పేవాడు మనకి నచ్చడు. అలా చెప్పేవాడు ఉన్నాడు అనుకోండి, మనకి నచ్చడు. మీకు ఈ చేస్తే ఏమిటండి ప్రయోజనం? అందుకే మీకు చాలాసార్లు చెప్పాను, ఆస్వాదని భగవంతుడు. అది కాకపోతే ఆవిడని కావ్యాలాప వినోదిని అని ఎందుకంటారండి? కాబట్టి కొంతసేపు ఏదో భగవన్నామో మంత్రమో జపం చేసుకుంటే మాత్రమే పుణ్యం అని అనుకుంటే ఇన్ని కావ్యాలు వచ్చి ఉండేవి కావు సార్. ఇన్ని కావ్యాలు వచ్చి ఉండేవి కావు. కాబట్టి మనం ఎలా ఉండాలి? లాగా ఉండాలి. మీకు గుర్తుంటే ఒకప్పుడు అక్షరములు ఎలా పుట్టాయి, ఏ అక్షరానికి రంగు, ప్రతి అక్షరానికి రంగు ఉంటుంది, ప్రతి అక్షరానికి దైవం ఉంటుంది, ప్రతి అక్షరానికి న్యాసం ఉంటుంది. ఇది నేను ఒకప్పుడు చాలా విస్తారంగా చెప్పానని నాకు గుర్తు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే లాగా ఉండాలి. ఈ సూదు వస్తాయి పోతాయి, పోనీ అవి నువ్వు వద్దు అనుకుంటే ఆగవు, రమ్మనుకుంటే రావు. దానికి ఎందుకు భయపడుతుంది? మనం కూడా అంతే. వస్తాయండి, కష్టాలు వస్తాయి, మనం చెల్లిస్తాం. కానీ ఎంత తొందరగా నువ్వు నీ స్థితికి, నీ స్వస్థితికి వస్తావు అన్న దాని మీద నీ ఆధ్యాత్మిక పురోగతి ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఉంటారండి, ఒక చిన్న దానికి వాడికి ఎంత చెల్లించిపోతాడంటే మళ్ళీ వాడు చాలా ఏదో గుళ్ళు గోపురాలు తిరుగుతూ. ఇంకొంతమంది వాడు చెల్లించాడు. కాబట్టి మనం లాగా ఉండాలన్నమాట. అది అది వద్దు, గట్టిగా ఉండాలి. ఆయన సుఖదాయని, అది ఇస్తాడు ఆయన. ఇది నేను చెప్పలేదు అనుకోండి, మీకు ఏదో భగవంతుడిని ప్రార్థన చేశానండి, నాకు ఏమీ కలిసి రావట్లేదు. భగవంతుడిని కలిస్తే కలిసి ఎందుకు వస్తుందండి చెప్పండి? అసలు మన దృష్టిలో కలిసి రావడం అంటే ఏమిటి? నువ్వు కోరుకున్న కోరికలు నెరవేరడం అంతే. మనం గుండె మీద చేసుకుని చెప్తే మనం అందరము కూడా భగవంతుడితో వ్యాపారం చేస్తాం. వీ హ్యావ్ ఎ బిజినెస్ డీల్ విత్ ద గాడ్. కాదని మీరు ఎవరన్నా గుండె మీద చేసుకుని చెప్పండి, అయ్యా మా అమ్మాయికి పెళ్ళైతే, మా అబ్బాయికి విదేశీయానం వస్తాయి, లేదా నేను కారు కొనుక్కుంటే, ఇల్లు కొనుక్కుంటే, మనకు కోరికలు ఉంటాయి. నేను తిరుమల కొండకి నడిచెక్కుతాను, లేదా నేను వచ్చి దర్శనం చేస్తాను.
అంటే ఇప్పుడు మన దీని అర్థం ఏంటండి? నువ్వు ఆయన కొండకి నువ్వు రావాలనుకుంటే ఆయన ముందర నీ కోరిక తీర్చాలి. నీకు నిజంగా భగవంతుడి మీద విశ్వాసం ఉందనుకోండి, ముందర వెళ్ళిపోతావు. వెళ్ళి అయ్యా పైగా ఆయనకు నువ్వు చెప్పడం ఇట్లా కిం వేదితవ్యం మయా అంటారు శంకరాచార్యులు. నేను ఏం అడగాలయ్యా? నువ్వు సర్వజ్ఞుడు, నీకు తెలియదు. నువ్వు యోగక్షేమ దురంధరస్య, ఆయనకి తెలుసు. ఆయన నేను చూస్తాను రా బాబా అని అంటుంటే మళ్ళీ నువ్వు వెళ్ళి నాకు ఇది కావాలంటే ఆయన ఏం చేస్తాడు? అది ఇచ్చేస్తాడు పొమ్మంటాడు. అది ఇచ్చేస్తాడు పొమ్మంటాడు. ఇదే మీకు ఇంత కూడా నేను చెప్పాను. అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరు వెళ్ళారు, ఆయన ఇద్దరికి ఇచ్చాడు. దుర్యోధను ఏం కోరుకున్నాడు? ముందర అర్జునునే కోరుకోమన్నాడు. సరే ఆయన కోరుకోమని. దుర్యోధను ఏం కోరుకున్నాడు? ఆయన కోరుకు ఇచ్చేసి. అంటే అర్థం ఏంటి? నువ్వు ఏం కోరుకుంటావు అంటే ఇంద్రియములకు సుఖములు కానీ తన్నకన్నక వస్తు వాహనాలు కానీ అడిగామనుకో ఇచ్చేస్తాడు. ఈ దరిద్రం వెళ్ళిపోదు. ఆయన్ని కోరుకున్నావు అనుకో, ఆయన వచ్చి నీ ఇంద్రియములు అనేటువంటి గుర్రాలను పట్టుకుని ఆయన నీ సారథి అవుతాడు. తద్వారా నీకు మోక్షం వస్తుంది. నువ్వు ఏమి కోరుకోదు, నువ్వు కావాలనుకో. ఎవరైనా మనం కోరుకుంటున్నాం మీరు చేసుకుని చెప్పండి. మనం క్షేత్రానికి వెళ్ళామంటే ఏం కోరుకునేది ఏంటండి? క్షేత్రాలు కోరుకోవడానికి వెళ్తాడా? కాబట్టి అట్లీస్ట్ నా ప్రవచనం వినే వాళ్ళు ఒక 10 మందిలో ఒక్కళ్ళకైనా ఇది స్థిరపడిపోతే నేను చాలా సంతోషిస్తాను. భగవంతుడు కోరికలు తీర్చే విషయం కాదు, అది కాదు. నువ్వు స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరిగినట్టు వాడు కాదు. ఈ తీరడము తీరకపోవడం అవి ఎలాగో తీరుతాయి, అవి తీరవని నేను చెప్పట్లేదు. కానీ దీనికోసం కొన్ని కోట్ల విలువ రూపాయలు చేసేటువంటి వజ్రాన్ని నువ్వు పేపర్ వెయిట్ గా వాడుకుంటున్నావు అంటే అది నీ అవివేకం అనాలి. అది పెట్టిన పేపర్లు ఎగరవు, ఆగుతాయి. కానీ దాన్ని వాడాల్సింది అలా కాదు కదా. కాబట్టి పరమ సుఖదాని ఇది గుర్తుపెట్టు. అందుకే ప్రవచనాల్లో సాధ్యమైనంత వరకు ఇది ఫలశ్రుతుల్ని చాలా తక్కువ చెప్తూ ఉంది. ఫలశ్రుతి కాదు, నువ్వు భగవంతుణ్ణి ప్రేమించు. ఎలా? నిష్కల్మష. అప్పుడు ఆయన నీకు లొంగుతాడు, ఆయన నీ దగ్గరికి వచ్చేస్తాడు. భాగవతంలో ఆ మాలాకారుడు సుధామ కోరుకున్నది నీ పాద కమల సేవి నీ పాదార్చకులతోటి నెయ్యము నితాంతాపారభూతదయయును తాపసమందార మాకు దయసేయగదే. మాకు ఇచ్చేవే చాలండి. శ్రీకృష్ణంతటి వాడు అదే అడిగేది. కొన్ని ఒక 4 బిల్డింగులు 10 కార్లు కొనుక్కుంటూ వచ్చేవాడు అని అనుకుంటాం మనం. నీకు అవి అడిగితే అవే ఇచ్చేస్తాడు. ఇవి అడిగామనుకో దాంతో పాటు అవన్నీ ఇచ్చేస్తాడు. కాబట్టి ఆయన పాద కమల సేవ. అలాగే మన ఇంటికి వచ్చిపోయేటువంటి వాడు మన ఇంట్లో 10 నిమిషాలు ఉంటే కనీసం 5 నిమిషాలు భగవంతుడి గురించి మాట్లాడేవాడు వస్తే సంతోషించు, వాడిని వెల్కమ్ చేయండి. వాడు ఎవడైనా వాడు డబ్బున్నవాడా డబ్బు లేనివాడా ఇది కూడా మనకు అనవసరం. వాడు ఎవడైనా సరే వచ్చి అనవసరంగా జగత్ సిద్ధాంతాల గురించి మాట్లాడేవాడు వచ్చాడు, బెటర్ కట్ చేస్తే నీ జీవుడు బాగుపడిపోతాడు. జీవుడు కాదు, ప్రస్తుతం నువ్వు బాగుపడతావు, నీ జీవుడు బాగుపడతావు. నా అభిప్రాయం మీరు పాటించుకోండి వేరే విషయం. కనీసం ఒక ఏజ్ వచ్చింది, అది సుఖదాయని. అంటే సుఖము ఇస్తాడు ఆయన. తర్వాత ఇలా మనం అన్ని చెప్పాం అనుకోండి, ఇవాళ ఇది 3 రోజులు చెప్పాలి, కంగారు పడకండి, నేను చెప్పాను. శరణాగత రక్షక జయము జయము. శరణాగత రక్షక అంటే శరణన్నటువంటి వాళ్ళని రక్షించడం, అది ఆయన డ్యూటీ రా బాబు. నువ్వు ఆయన పట్ల శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్థి హరే దేవి నారాయణి నమోస్తు. సర్వస్య అందరి యొక్క ఆర్తిని పోగొట్టేటువంటి ఆవిడ. ఏమండి ఎవరా చండే అమ్మవారు ఎవరినైనా ఒకటే ఒకే శక్తి, అది నిర్గుణంగా కదలకుండా ఉందనుకోండి. ఇప్పుడు నేను కాళహస్తీశ్వర మంత్రం చెప్తే స్థాను అంటే అసలు అర్థం ఏంటో చెప్పుకోతాను.
కాబట్టి ఇక్కడ మనకి ఈ ఈ ఈ శక్తి ప్రకటితమైంది. అప్పుడు అది ఏమవుతుంది? అమ్మవారు. వ్యక్తము అవ్యక్తం. మనం ఈ వ్యక్తాలు అవ్యక్తాలు 25, 26, 27 గురించి కొన్ని రోజులు చర్చ చేసాం. మీకు గుర్తుంటే అది వ్యక్తిని వ్యాపించింది విష్ణువు. కాబట్టి ఒకటే శరణాగత ఆయన దేనంటే శరణాగత వత్సలుడు. ఆయన పారాయణ మనం పారాయణ అంటాం. పారాయణ అంటే అదే పనిగా కలిగిన వాడు అని. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఆయన్ని మనం శరణు అని అంటాం రావాలి. మనకి మీకు శరణు అంటాం రావాలండి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. గజేంద్రుడు ఉన్నాడు. గజేంద్రుడు వాడు తక్కువ అనుకుంటున్నాడా? మీరేమో ఆయన తక్కువ అనుకుంటున్నారు. నేను నానానీక పయూధముల్ వనంబులోన పెద్ద కాలము సన్మానింపన్ 1,00,000,000 కరణీనాదుండనయ్యుండి మత్తానంబ పరిపుష్ట చందనలతంత ఛాయలందుండలేక ఈ నిరాశ నిటేల వచ్చితి భయం బెట్లను కదా ఈశ్వర. మొట్టమొదటిసారి వాడి నోట్లు అన్నమాట ఈశ్వర. అదే అప్పటి వరకు ఈశ్వర అని అనలేదు. వాడు బలమున్నంత వరకు పోరాడాడు. నీరాటవనాటములకు పోరాటమెట్లు గలిగే పురుషోత్తము చేయారాటమెట్లు మానెను ఘోరాట విలోన భద్రకుంజరమునకు పృథుశక్తిన్ గజమాజల గ్రహముతో పెక్కేండ్లు పోరాడి కొన్ని సంవత్సరాలు పోరాడి సంశిథిలంపై బలం పోయిన తర్వాత అప్పుడు గుర్తొచ్చాడు దేవుడు. అప్పుడు మొట్టమొదటిసారి ఈశ్వర అన్నాడు. వాడు అప్పుడు కూడా ఏమన్నాడు? వాడు నానానీక పయూథముల్, అనేకమైనటువంటి నీకము ఇది పయూథముల్, కొన్ని వేల ఏనుగులు వీళ్ళని అనేక పయూథములు వనంబులోన పెద్ద కాలము సన్మానింపను. ఏనుగు కాదు, ఏనుగులు రాజు వీడు. కొన్ని వందల వేల ఏనుగులు వీడిని సేవిస్తూ ఉండేవి. కొన్ని వీడు మామూలు వాడే 1,00,000,000 కరణీనాథుండనయ్యుంటే. అది కొంచెం మీకు ఫిగర్ ఎగ్జాజరేషన్ గా ఉంటుంది, కానీ దట్ వాజ్ వెరీ మచ్ ట్రూ. ఎందుకంటే దట్ డిడ్ నాట్ హ్యాపెన్ ఆన్ ద ఎర్త్. అది జరిగింది, ఇట్ ఇస్ డివైన్ ప్లే. కాబట్టి నా 10,00,000,000 కరణీనాథుండని 10,00,000,000 భార్యలు ఉన్నారు. 10,00,000,000 కరణీనాథుండనై ఉండి వీడు ఏం చేస్తూ ఉండేవట? మద్దానంబ పరిపుష్ట చందనలతంత ఛాయలంతుండలేక. అక్కడ కొన్ని ఇవున్నాయి, సుగంధపు చెట్లు, చందనపు చెట్లు. ఆ చందనపు చెట్లకి నీళ్లు కావాల్సి వచ్చింది. ఆ చందనపు చెట్లకి నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? వీడి మదజలంతో పెరిగినటువంటి చందనపు చెట్ల నీడలో ఉండలేక ఈ నిరాశ నీటి ఎలా వచ్చింది? అప్పుడు భయం కలిగి అటువంటి గజేంద్రుడు కలలందురు దీనుల ఎడ కలలందురు పరమయోగి గణముల పాలన కలనందురు అన్ని దిశలను కలండని వాడు కలడు లేడు. ఇంకా వీడికి డౌటే ఉంది. సంశయాత్మ వినశ్యతి. కృష్ణ పరమాత్మ చెప్పలా? మనం ఏదో గజేంద్రుడు అనుకోడు, కానీ మనకి ఉంది. మనకు ఖచ్చితంగా దేవుడు మనని రక్షిస్తాడని ధైర్యం ఉందని కొండ మీద చేసుకుని చెప్పండి. మీకు ఖచ్చితంగా రక్షిస్తా అన్నప్పుడు నీకు అసలు దుఃఖం ఉండదు. వస్తున్నాయా పని రక్షిస్తాడు, ఆయన చూసుకుంటాడు. He will take care of everything. And there is a person who is there to take care of you. Why should you worry about anything? కానీ మనం ఏంటి, దేవుడు నమ్మదండి. ఏమిటోనండి మధ్య ఏమిటోనండి ఎలా అంటున్నారా అంటే ఉంది. ఎవరు? గజేంద్రుడు. మరి ప్రహ్లాదుడు తీసుకోండి, ఆయన వయసు ఎంత? 5 సంవత్సరాలు. ఆయన ఏమంటున్నాడు?
ఇందు కలడందు లేడను సందేహము వలదని. మీరు ఆ కంపేర్ అండ్ కాంట్రాస్ట్ చేయాలండి భాగవతం చదివారు. ఆ అస్థిరమైనటువంటి బుద్ధి నీకుంటే, అస్థిరంగా నువ్వు ఆయన్ని శరణాగత వేడితే అప్పుడు వస్తాడు. అదే అనన్యాశ్చింతయంతు. ఊరికే ప్రతి వాళ్ళ దగ్గర రోజు చూస్తాను, ప్రతి వాళ్ళని చూస్తాడు పాప ఆయన. వస్తాడు, అయిపోయింది, వస్తాడు, వచ్చి తీరుతాడు ఆయన. పైగా ఆయన రావడానికి ఎక్కడికి పోతాడు అసలు? ఇంకో చోటు నుంచి రావాలంటే ఇంకో చోట ఉండాలి కదా. ఆయన లేని చోటు ఎక్కడిది? ఆయన అక్కడ ప్రకటితం అవుతాడు. దీనికి కావలసిందల్లా ఏమిటంటే స్థిరమైనటువంటి భక్తి, అచంచలమైనటువంటి భక్తి, అనన్యమైన భక్తి, దృఢమైన భక్తి, కదలని భక్తి. తర్వాత గోబ్రాహ్మణులకు అభయ ప్రదాత. అది ఈయన ఎవరంటే గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. ఎప్పుడు వీటికి ఆపద కలిగినా ఆయన వచ్చేస్తాడు. గోవులకి బ్రాహ్మణులు. ఇలా ఇంకా చాలా చెప్పచ్చు వేదంలో, ఇది ఒకటి కాదు. అందుకని ముందరికి వెళ్ళిపోతాం. అసుర వినాశకారి. అసుర వినాశకారి ఆయన పేరు. అసుర వినాశక అంటే అసురులు చెప్పడం ఆయన హీఈస్ నాట్ అన్ ఆర్చ్ ఎనిమీ ఆఫ్ అసురాస్. గుర్తుపెట్టుకోండి. అలా అయితే ప్రహ్లాదుని ఎందుకు రక్షిస్తాడు? బలి చక్రవర్తిని ఎందుకు రక్షిస్తాడు? బలి చక్రవర్తిని ఆయన శిక్షించలేదు, రక్షించాడు. కాబట్టి అసుర వినాశకారి అంటే ప్రకృతిని ఎవరైతే ధ్వంసం చేస్తారో వాళ్ళని వినాశం చేస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి. అసురులు అంటే ప్రకృతి వినాశకారులు. ఇంకా చెప్పాలంటే వర్ణాశ్రమములను, వేద విదితమైనటువంటి ధర్మాలని భంగపరిచేటువంటి వాళ్ళని ఆయన శిక్షిస్తాడు తప్పితే అసుర వినాశకారి అంటే ఆయన దేచుడికి ఏదో ఇది కానీ అనుకోకూడదు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు దేవతనేనని శిక్షించాడండి ఆయన. ఇంద్రుడు గర్భభంగం చేయలే, బ్రహ్మదేవుడు గర్భభంగం చేయలే ఆయన. కానీ ఆయనకి తన మన భేదం లేదు. ఆయనకి మనకు ఉన్నట్టు ఆయనకి తన మన భేదం లేదు. ఎవరికి గర్వం వచ్చినా ఆయన భంగం చేస్తాడు. తర్వాత సింధు కన్యాపతి నీకు జయము జయము. ఆహా, సింధు కన్యాపతి. హే గోపాలక హే కృపా జలనితే హే సింధు కన్యాపతే. సింధు కన్యాపతి అంటే అమృతం జలమ. ఆవిడెవరు? లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయా. ఆ సముద్ర తనయ ఆవిడ యొక్క ఎప్పుడు ఆవిడ ఈయన హృదయంలోని, ఈవిడ ఆయన హృదయంలోని. అది ప్రభు నీ లీలలు అద్భుతములు. అది నీ లీలలు అద్భుతములయ్యా. వాటి రహస్యములను ఎవరును ఎరుంగరు. వాటి రహస్యాలు ఎవరికి తెలుస్తాయి? ఎవరికి తెలియదు. మనకి చాలా విచిత్రం. నారదుని చూడండి, ఆయన ఎలా రక్షించాడు. నీకేం భయం లేదు, పో, నువ్వు వెళ్ళు, నేను వరించేస్తుంది పో అన్నాడు. ఈయన వెళ్ళేటప్పుడు తీరా ఇది. చివరికి నారదుడి చేత తనని శపింపజేయించుకున్నాడు. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన మొహం తీసేశాడు. అప్పుడు ఆయన కాళ్ళ మీద పడ్డాడు. అది నీవు అవ్యాజ కృపాలుడవు. నువ్వు అవ్యాజం అంటే ఎందుకు ఉండాలండి కృప అంటే? అవ్యాజము అంటే కారణం లేదు. సూర్యుడు మనకి ఎందుకు అసలు ప్రతిరోజు వస్తున్నాడు చెప్పండి? హీజ్ నాట్ ఏ పెయిడ్ సర్వెంట్. చంద్రుడు ఔషధములను ఎందుకు లత పోషిస్తున్నాడండి? వాట్ ఆర్ వీ పేయింగ్ ఫర్ ఇట్ ఇన్ రిటర్న్? కాబట్టి గాలి ఎందుకు ఇస్తాం? ఇవన్నీ ప్రకృతి శక్తులు కావు. ఆయన నియమించిన ఇవే అవ్యాజముగా ఉన్నప్పుడు ఆయన అవ్యాజ కరుణా ప్రేరుడు. మనం ఎందుకు కరుణ ఉంటుందని చాలా మంది ఒప్పుకోరు, కానీ ఖచ్చితంగా ఆయనకు అవ్యాజ కరుణ. మరి రాక్షసుల పట్ల కరుణే. ఎందుకంటే వాడిని కొంతమంది ఉంటారు. ఇప్పుడు మన క్లాసులో బీయింగ్ ఏ టీచర్ చెప్తున్నారు, వాళ్ళు మనం అందరినీ పిల్లల్ని కొట్టడం మనకేమన్నా సరదా అండి? వాడికి పనిష్మెంట్ ఇస్తే గానీ వాడు సెట్ అవ్వడు. వాడు అప్పుడు ఏ పనిష్మెంట్ ఇవ్వడమే మార్గం. తర్వాత దీన దయాళుడు మాపై కృప చూపు. దీన దయాళుడు అంటే దీనుల పట్ల దయగలిగిన మా పేద కృప చూపు అయ్యా.
ఓ అచ్యుత సకల హృదయ ఓ నివాసి అచ్యుత. అచ్యుత అంటే నువ్వు అక్కడి నుంచి జారపడవు. అచ్యుత, నువ్వు చ్యుతము కావు, మా మీద దయచూపోయా. సకల హృదయ నివాసి సకల సర్వవ్యాపక సకల హృదయ నివాసి, అందరి హృదయముల్లో సర్వవ్యాపకుడు అంటే ఆ సర్వాంతర్యామి. పరమానంద స్వరూప. ఆయన ఎటువంటి వాడు? పరమానంద స్వరూపుడు. ఆయన ఎప్పుడు నిత్యం ఆనంద స్వరూపుడు. మీరు ఇప్పుడు అసలు ఈ మాట దగ్గరే మన రామచరిత మానస ప్రారంభం. భగవంతుడు పరమానంద స్వరూపుడు కదా. మరి రాముడు ఎలా కనిపించాడు? సీత కోసం చాలా బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. శివుడేమో ఈయన పరబ్రహ్మ అంటున్నాడు. మరి పరబ్రహ్మ అన్నప్పుడు పరమానంద స్వరూపుడు అవ్వాలి కదా. ఇదేమిటి భార్య కోసం ఇంత విలిపిస్తున్నామని పరబ్రహ్మ అంటాడని పార్వతీదేవి స్వయంగా వచ్చి, అసలు అందుకే కదా మళ్ళీ ఈ కథ అంతా ప్రారంభమైంది. అది వాచామ గోచర. అది వాచామ గోచర యతో వాచా నినవర్తంతే తథామ పరమం మమ. అంటే వాక్కులకి మనుస్సులకి కూడా నువ్వు అందవు. నువ్వు అప్రాప్య మనసా సహా ఎక్కడైతే నీ ఆయన చెప్పేటప్పటికీ వాక్కులు ఆగిపోవాలి. అందుకు మౌనం. మనస్సు అక్కడ వరకు తీసుకెళ్ళి ఆగిపోతాం. అక్కడికి వెళ్ళేటప్పటికి మనో లయం అయిపోతుంది. తర్వాత అనిర్వచనీయ. అనిర్వచనీయ, నిర్వచనీయ అంటే మనం ఆయన ఇలా ఉంటాడని నువ్వు చెప్పలేవు. అనిర్దేశ్యవపు శ్రీమాన్, ఆయన ఇలా ఉంటాడని నువ్వు ఎలా అనుకుంటావు? అంటే మనకి ఒక రూపం అలా రాముడు అనగానే ఇలా చేతిలో కోదండం పట్టుకుని ఏదో పక్కన సీతాదేవో లక్ష్మణుడో ఉన్నటువంటి వాడు రాముడు అంతే. నువ్వు శివలింగం ఇలా చూపించి ఇదిగోనండి రాముడు అంటే మనకి ఇదేంటండి శివలింగం అండి అన్నా మనం. మనకి అది సులువు, అదే మన బలహీనము, అదే మన బలహీనత కూడా. అదే మన బలహీనము, అదే మన బలము బలహీనత కూడా. ఎందుకంటే ఎస్సిఓ నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరతం సర్వతో జయమంగళం. మనకి నామము రూపము ఉండాలి. ఒకదానికి ఉందనుకోండి, ఇలా పెట్టేప్పుడు ఆయన్ని శివలింగం అండి అంటాం. ఎందుకంటే దీనికో రూపం, దీనికో నామం. ఇప్పుడు నువ్వు దీంట్లోంచి ఇలా వెళ్ళావనుకోండి, ఇది మనం ఏం చేస్తాము? మొదట అంటే ప్రాథమిక స్థాయిలో మీరు చూస్తే శాఖాచంద్ర న్యాయం అంటారు. విరియనాడు తన కొడుక్కి చంద్రుడిని చూపించాలంటే ముందర అక్కడ అంత ఆకాశంలో చంద్రుడు చూడటం కష్టం. శాఖని చూపించడం అంటే అది కనిపిస్తుంది, ఆ దృష్టిని సారించాలి. ఇది సాధన. అప్పుడు ఆ రేఖామాత్రంగా ఉన్నటువంటి చంద్ర దర్శనం జరుగుతుంది. దీనికి సాధన కావాలి కదా. కాబట్టి ఆయన ఎటువంటి వాడు? అనిర్వచనీయ. ఇదే ఆయన రూపం నువ్వు చెప్పలేవు. బాగా గుర్తుపెట్టుకోండి. వైకుంఠం కానీ శంఖ చక్ర కదా బాణములు ధరించి ఊర్ధ్వపుండ్రములు ధరించి అలా రావాల్సిన అవసరం లేదు. ఆయన ఎలా అయినా రాస్తాడు. ఆయన ఒక మనిషిగా రావచ్చు, స్త్రీగా రావచ్చు, పురుషుడుగా నపుంసకుడుగా రావచ్చు. స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక. గజేంద్ర మోక్షం చూస్తే మొత్తం అంతే తత్వం. ఆయన ఎవరు? స్త్రీయా కాదు, పురుషుడా కాదు, నపుంసకుడా కాదు, మరి ఎవరు? ఎవరు కాదు. ఎవరు కానివాడు ఒకడున్నాడు. అయితే ఆయన్ని పట్టుకోవడం కష్టం కాబట్టి మనం ఏం చేసినామంటే, మనం ముందర ఒక రూపం అయితే మనకి తెలిసిన అలవాటు కదా పుట్టినప్పటి నుంచి. మనకి పుట్టినప్పటి నుంచి ఒక రూపము, ఆ రూపానికి ఒక నామం. ఇదే శివుడు. శివ 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 సంయోగమే రూపము నామం. శివ శివాల సంయోగమే వాక్కు అర్థం. వాగర్థ ప్రతిపత్తయే. వాక్కు అర్థం. ఇప్పుడు చూడండి, వాక్ అనేటువంటిది ఏంటి? ప్రకటితం. అర్థము దాని లోపల ఉంటుంది. అది దాని లోపల ఉన్నది అర్థం. వాగర్థ ప్రతిపత్తయే. కాబట్టి పార్వతి పరమేశ్వరం. ఈవిడ పార్వతి, ఆయన పరమేశ్వరం.
కొంతమంది అనవసరమైనటువంటి అతి తెలివితేటలు ఉపయోగించి పార్వతి పా రమేశ్వరం అన్నారు. అది అసహ్యంగా ఉంటుంది. అసహ్యంగా పార్వతి పా ఏమిటండి బాబు? ఈ పా ఇప్పుడు సంధి విచ్ఛేదన చేయాలంటే అక్కడ ఏదైనా ఉండాలి. పార్వతి పరమేశ్వరం, పరమేశ్వరులో రమేశ్వరుడు ఉన్నాడు, అది వేరే విషయం. కాబట్టి అది వేరు. కానీ పార్వతీ పాని ఇటు తీసుకొచ్చి రమేశ్వరరావు అసలు అలాగే చదవకండి, బాగుండదు. నాకు తెలుసు. లేదు మీకు నచ్చింది చదువుకోండి. మాయాతీత ఇంద్రియాతీత. అది ఆయన మాయ. మనందరం మాయకు అధీనంలో ఉంటాం, మాయ ఆయన అధీనంలో. మనము ఇంద్రియములు చెప్పినట్టు మనం వెళ్తాం, కానీ ఇంద్రియములు కూడా అది అంతే కదండి. పవిత్ర చరిత్ర మోక్ష నీకు పవిత్రమైన చరిత్ర కలిగిన, అందుకని ఆ చరిత్ర మనం చదువుకుంటే మనం పవిత్రలో అవుతాం. పూర్వం కూడా మీకు నేను చెప్పాను, ఆయనకి పవిత్రత ఈ చరిత్ర ఎందుకంటే ఇప్పుడు రావణాసుని చంపాలండి. రాముడు పుట్టటం, పెరగటం, మళ్ళీ ఈవిని వివాహం చేసుకోవడం, అడవులకు వెళ్ళటం, ఇంత కథ జరపాల్సిన అవసరం ఉందంటారు ఆయనకి. ఆయన నిజంగా తలుచుకున్నాడు. పోనీ వీడేదో వరం కోరుకున్నాడు, ఏది కేవలం ఆయన నరుడుగా ఒకసారి వచ్చేసి, ఆయన ఇప్పుడే చెప్పాక అన్నిటి దేశీ ఒప్పు శ్రీమాన్ నరుడుగా వచ్చేసి, ఆయన పుడుతూనే పెరగడానికి ఆయన ఎంతసేపు చెప్పండి, కాలం ఆయన అధీనంలోనే ఉంది. పెరిగి వచ్చి వెళ్ళేసి ఒక పాన పెట్టేసి చచ్చిపోయి బాగుందిరా, అందరు బాగున్నారా, రైట్ అది సరిపోతుంది. కానీ ఆయన ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే అది చదువుకోవడం వల్ల మనం పవిత్రులు అవుతాం. ఎందుకని ప్రస్తుత కాలంలో మన మనసు ఒక ఆలంబనం ఉండాలి. అది మోక్షప్రదాయకం. ఆయన మోక్షముని కూడా నీకు జయము. విరాగులై మోహరహితులైన మునులు, అది విరాగులై అంటే ఏ రాగము లేకుండా మోహము లేనటువంటి మునులు అత్యంత అనురాగముతో చూడండి, అసలు వాళ్ళకి ఏ రాగము లేదు, ఏమో లేదు, కానీ వాళ్ళు మాత్రం ధ్యానం చేస్తుంటారు అనురాగం. ఇదే మాట మీకు భాగవతంలో కూడా అడుగుతారు. ఏమంటే శుకుడు ఎటువంటి వాడండి? గోదోహన కాలము అంటే ఆవు పాలు పితికేంత సమయం ఒక చోట ఉండడు ఆయన. ఎందుకంటే ఒక చోట ఉన్నాం అనుకోండి, మళ్ళీ ఆ ప్రదేశంతో కానీ ఆ ప్రదేశంలో ఉన్న వాళ్ళతో కానీ దీనికి ఏదైనా అనుబంధం రావచ్చు. అట్లా తిరిగే శుకుడు 7 రోజులు ఒక చోట ఉండి భాగవతం చెప్పాడు. ఆశ్చర్యపోయాడు. ఏంటంటే మాకేమి ఉండదయా, కానీ ఆ కృష్ణ నామము, కృష్ణ స్మరణము, ఆ విష్ణు స్మరణము చేస్తూ ఉంటే మనసు ఏమిటో ఆనందంగా ఉంటుంది. అటువంటి వాళ్ళు కూడా చేస్తారని భాగవతంలో చెప్పారు. ఇప్పుడు కూడా అదే అంటున్నారు. వాళ్ళు విరాగులు, మోహం లేరు, కానీ వాళ్ళు అనురాగంతో నిన్ను ధ్యానం చేస్తూ ఉంటారు, నిన్ను కీర్తిస్తూ ఉంటారు, నిన్ను స్తుతిస్తూ ఉంటారు. నీ గుణములను కీర్తించు. నీ గుణాలు సచ్చిదానంద స్వరూపుడైన నీకు జయమగుగాక. ఆనంద స్వరూపుడైన నీకు జయమగుగాక. సృష్టించు నీకు సర్వ ఈ సృష్టిని నువ్వే సృష్టిస్తున్నావు. ఎలాగా? సత్వరజస్తమోమయమైనటువంటి ఈ సృష్టిని నువ్వే సృష్టిస్తుంది, నువ్వే పాలిస్తుంది, నువ్వే దీన్ని అంతం చేస్తుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో నీవే సృష్టి స్థితిలయములకు కారకుడవు. అదే కదా, ఆయనే సృష్టిస్తున్నాడు. సృష్టి రూపాచ పాలన తథా సంభృతి రూపాంతే జగదోష జగన్మయ. కాబట్టి ఆయన సృష్టిస్తున్నాడు. సృష్టించేటప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన ఒక వేషం తీసుకున్నాడు బ్రహ్మ. పాలన చేసేటప్పుడు విష్ణు, ప్రళయం చేసేటప్పుడు శివుడు. ఇప్పుడు ఒకే వ్యక్తి 3 పనులు చేయట్లేదు అంటారా మీరు చెప్పండి? మనం చేయట్లేదా? మనం ఒకటి సృష్టిస్తున్నాం, దాన్ని పాలిస్తున్నాం, ధ్వంసం చేస్తున్నాం. ఎక్కువ కళ. మీరు అన్నం తీసుకోండి, అన్నాన్ని మీరు సృష్టించారంటే కొత్త షేప్ తీసుకొచ్చారు కదా దానికి. ఆ మాటకు వస్తే ఒక రైతు ఉన్నాడు. రైతు విత్తనం వేసి ఆ విత్తనం నుంచి దాన్ని సృష్టించడం లేదా, దాన్ని కాపాడేటప్పుడు పాలన కదా, దాన్ని సంహరించడం కోత. ఈ సృష్టి స్థితి సంహారమైనటువంటిది ప్రతి వాళ్ళ జీవితంలోనూ ప్రతి క్షణము జరుగుతుంది. ప్రతి క్షణము జరుగుతున్నది కాబట్టి జగత్తు ముందరికి వెళ్తోంది.
అది ఎప్పుడో జరిగేది కాదు, ప్రతి క్షణము జరుగుతుంది. సృష్టిస్తాం మనం, దాన్ని కొంచెం కాపాడు అన్ని సమానం. అదే దండుల ధ్వంసం. మనం ఏం చేసినా చెప్పని దండుల ధ్వంసం చేస్తాం కదా. అది మా ప్రార్థనను ఆలకింపుము. మా ప్రార్థన ఆలకించిన ఆయన. భక్తి అనగా ఏమో మాకు తెలియదు. అసలు భక్తి అంటే ఏమిటో తెలియదని బ్రహ్మదేవుడు అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎందుకు అహంకరించాలి చెప్పండి? మేము మహాభక్తులం, భక్తాగ్రేసరులం అని మనకు మనం చెప్పుకుంటే ఎలా అండి? మేము పూజలను చేసి ఎరుగము. అది చూడండి, బ్రహ్మదేవుడు మాకు పూజలు చేయలేదా? మేము ఎప్పుడు పూజలు చేయలేదు. నీవు జనన మరణ భయములను రూపుమాపు వాడవు. నువ్వు ఎటువంటి వాడివి? జనన మరణ భయాలని రూపుమాపుతావు, పోగొట్టేటువంటి మునుల మనసులను ఆనందింపజేయువాడవు. మునుల మనస్సులను ఎప్పుడు సదా ఆనందపడేట్లు చేస్తావు. వారి ఆపదలను తొలగించువాడవు. ఆపదలను తొలగిస్తావు. మునుల ఆపదలు తొలగించడమే అట్టి భగవానుడవైన నిన్ను దేవతలమైన మేము మనసా వాచా త్రికరణ శుద్ధిగా మేము శరణుజొచ్చుచున్నాము. ఋషులు వాగ్దేవి వేదములు, ఋషులు వాగ్దేవి అయినటువంటి సరస్వతీదేవి, వేదములు ఆదిశేషుడు కూడా ఎరగజాలరు. అంటే వాక్కులకి తల్లి. దేవీం వాచమజనీం తదేవాస్తా విశ్వరూపా పశవో వదంతే సానో మందిరేషమూర్జం దుహానధేనుర్వాగస్మాను పశుష్వతైతు అని ఎవరిని వేదం చెప్పిందో? ఋషులు గాని 1000 పడగలు అంటే 1000 నోట్ల ఆదిశేషుడు కూడా నీ మహిమని చెప్పలేదు. కాబట్టి మనము ఆయన దగ్గర మనం ఇది ఒప్పుకోవాలి, అప్పుడు మనకి అర్థమవుతుంది. నీవు దీనజన బాంధవుడు, మాపై అది నువ్వు ఎటువంటి వాడంటే, నువ్వు ఒకళ్ళకి బంధువు దీనజను. వాళ్ళు చెప్తారు, ప్రభుత్వం దీనానాం కలువార బంధస్పతి. శంకరాచార్యుల వారు మీరు శివానంద లహరి చదివితే ఆయన ఒక చాలా నాటకీయంగా రాశారు. శివానంద లహరి, సౌందర్య లహరి మంత్రయుక్తంగా రాశారు. శివానంద లహరి మొత్తం ఒక్కొక్క శ్లోకం తీసుకుంటే ఒక నాటకం వస్తుంది. ఈయన శివుడి దగ్గరికి వెళ్ళాడు, అయ్యా మీరు నన్ను రక్షించాలి. ఎందుకు రక్షించాలి? మీకు నాకు బాంధవ్యం ఉందండి, బంధువులు మనల్ని మనం రక్షించుకోకపోతే ఎట్లాగండి? మీకు నాకు బాంధవ్యం ఎలా ఉందండి? అవునండి. మీకు పేరుందండి, ప్రభుత్వం దీనానా, దీనులకు మీరు ప్రభు. మరి నేను ప్రముఖోహం, ఆ దీనుల్లో అందరికన్నా మొదటివాడు నేనండి. మీరు లిస్ట్ రాస్తే ఫస్ట్ నాదే ఉంటుంది. ప్రభుత్వం దీనానా, నేను ప్రముఖోహం, అందులో మూడు. కాబట్టి మీరు ముందర నన్ను రక్షించాలి. సరే రక్షించాలి బాగున్నట్టు. అలా ఆయన దీనజన బంధువు. సంసార సముద్రమునకు మందార జల రూపుడవు. ఆ సంసార సాగరం మంధర అనేటువంటి పర్వతం. ఎందుకని మంధర పర్వతం ఉన్నాం అనుకో, ఎక్కడ ఉంటే నీకేంటయ్యా? సర్వవిధ సుందరుడవు నువ్వు. ఇప్పుడు మీరు సగుణంలోకి వచ్చారు. సర్వావయవ సుశోభితుడవు, అదే సుందరాంగుడు అని. కళ్యాణ గుణములకు నిధివి. నీ గుణాలు ఎటువంటివి అంటే కళ్యాణ గుణములు నిధి. అసలు అన్ని మంచి గుణాలు. మీరు వాల్మీకి రామాయణంలో రాముడి గురించి కొన్ని రాస్తారు, కొన్ని శ్లోకాలు. ఇది బాలరామాయణం, చాలా చక్కగా ఉంటుంది. రాముడు ఎటువంటి వాడు అంటే అందులో కొన్ని 2-3 తను దగ్గర నుంచి ఎవరైనా ఆయనకి ఒక రూపాయి ఇచ్చారనుకోండి, అది కనీసం కనిపించిన వాళ్ళందరికల్లా, ఆయన కనిపించినప్పుడల్లా, అబ్బా మీరు వాళ్ళ రూపాయి ఇచ్చారండి, 6 రూపాయలు లేకపోతేనండి అని ఎన్నిసార్లు చెప్పుకుంటాడు. ఈయన ఎవరికైనా 1 కోటి రూపాయలు ఇచ్చాడు, వాళ్ళు వచ్చి, అయ్యా రామచంద్ర నువ్వు 1 కోటి ఉందండి, అదే వెళ్ళదు. ఇది మనం శ్లోకం చదివేసి చప్పట్లు కొట్టేసి సరిపోదు, మనం నేర్చుకోవాలి.
ఎదటి వాళ్ళ దగ్గర నుంచి మనం పొందిన ఉపకారాన్ని మనం బతికున్నంత వరకు గుర్తుంచుకొని 10 మందికి చెప్పుకోవాలి. అండి నేను ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్తే ఒకరోజు రాత్రి ఉన్నానండి, పొద్దున్నే ఆవిడ లేచి కాఫీ ఇచ్చిందండి, నాకు సంధ్యావందనానికి నీళ్లు పెట్టేసిందండి అని చెప్పుకోవాలి. అది ఒక్కసారే. కానీ నువ్వు ఏదైనా వాళ్ళకి ఉపకారం చేసావను, వాళ్ళు దాన్ని ప్రస్తావించాలనుకో, దాన్ని కట్ చేయగలగాలి. ఈ రాముడి దగ్గర మనకుంది, మనం దాన్ని కొంచెం రివర్స్ చేస్తాం. వాళ్ళు ఎంచో ₹1 ₹1 మరి నేను అని వాడు చెప్పడం మనం చెప్తాం. రెండోది, రాముడు ఏం చేస్తాడంటే తనకంటే పెద్దవాళ్ళు కనిపించినప్పుడు వినయంతో ఈయనే పలకరిస్తాడు, తనకంటే చిన్నవాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళని ఆశయపూర్వకంగా ఈయనే పలకరిస్తాడు, తన సమవయస్కులు కనిపించినప్పుడు కుశల ప్రశ్నలకు ఈయనే ముందర పలకరిస్తాడు. ముందర ఎదటివాడు ఎవడైనా సరే, తనకంటే చిన్నవాడు కానీ పెద్దవాడు కానీ సమవయస్కులు కానీ ఈయనే ముందర పలకరిస్తాడు. మనకు అది ఉందండి. మనం ఇలా చూసి ఏంటి వాడు పలకరిస్తాడా లేడా అని వాడిని చూసి కూడా మనం ఇలా చూస్తాం, అంటే వాడు పలకరించాలి. ఎక్కడికి పోతాయండి ఈ అహంకారాలు? ఇవేమీ పోకుండా మనకి భగవద్ అనుభవం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? అది రావాలంటే ఇటువంటి స్థుతులు చదవాలని కాదు, ఆచరించాలి. ఏమండి ఇది 10 సార్లు చదవండి మీకు భగవద్ అనుభవం వచ్చేస్తుంది అని అంటే ఇదో పెద్ద మోసం. నువ్వు ఆచరించాలి. వాడు ఎవడైనా సరే ముందు ఈయన పలకరించాలి. ఈ 2 చేయని ముందు మన సార్ అథవా ఎవరికైనా ఉపకారం చేస్తే అది మర్చిపోవాలి, మనం మర్చిపోవాలి. ఎదటి వాడి దగ్గర నుంచి పెడితే మాత్రం అది మనం గుర్తుంచుకో, జస్ట్ రివర్స్ చేస్తాం అనేది. తర్వాత ప్రభు, మునులు, సిద్ధులు, దేవతలు అందరూ మిక్కిలి వ్యాకుల పాటుతో నీ పాద పద్మములకు అందరూ చాలా వ్యాకుల పడిపోయి నీ పాద పద్మాలని ధ్యానం చేస్తున్నారు స్వామి. ఎందుకంటే అక్కడ ఆ భూదేవేమో భరించలేకపోతుంది భూభారాన్ని. జానీ సభయ సురభూమి సురభూమి సుని వచను సమేత సనేహ గగనగిరా గంభీర భై హరణి శోకు సందేహ దేవతలను భూదేవిని మిక్కిలి భయగ్రస్తులుగా దేవతలు భూదేవిని వాళ్ళు చాలా భయగ్రస్తులు, భయంతో కంపించిపోతున్నారని తెలుసుకొని స్వామి వారి భక్తి ప్రపూర్ణ వచనములు విని, వారి యొక్క భక్తి ప్రపూర్ణమైనటువంటి భక్తితో నిండినటువంటి మాటలు విని శోక సందేహములను దూరమనర్చుచు గంభీరముగా ఆకాశవాణి ఇట్లా నేను అది ఆ శోకం, వాళ్ళ కలిగిన శోకము సందేహము పోగొడుతు ఆకాశవాణి ఇలా అందుక అదేమిటో రేపు విందాం. నీకు టైం నువ్వు ఇంటికి నువ్వు ఏం చేస్తావు, పడుకోండి. ఇవాళ కొంచెం పారాయణలు ఎక్కువ ఉన్నాయి నాకు, అందుకని కొంచెం తొందరగా ఆపేయాల్సి వస్తుంది. ధూపమా గ్రాపయామి, దీపం దర్శయామి, ధూపదీపానంతరం శుద్ధాచమన్యం సమర్పయామి, నైవేద్యం నివేదయామి. నైవేద్యం నివేదయామి. ఓం భూర్భువస్సువః సర్వచైతన్య రూపాం దామాద్యాం విద్యాం జ్యోతిర్మయీ బుద్ధిం జ్ఞానం ప్రచోదయాత్. సత్యం అర్థం తాచేన పరిజామృతో సమృతోపస్కరణమసి. ఓం ప్రాణాయ స్వాహా, ఓం ప్రాణాయ స్వాహా, ఓం జ్ఞానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మణాయ స్వాహా. దేవ దేవాని
ముఖే ఆచమనీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి తాంబూలచర్వణానంతరం సమర్పయామి మంగళమహానీరాజన దీపం దర్శయామి నీరాజనం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ సీతాయ పతయే నమః. ఓం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేజాయ శర్వాయ మహాదేవాయ తే నమః. మంగళకర్పూర నీరాజన దీపం దర్శయామి నీరాజనానంతరం సమర్పయామి నమస్కరోమి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. కళాభ్యాం చూడాలంకురస శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తేషు ప్రకృతబలాభ్యాం భవతు మే శివాభ్యామస్తో త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నదిరేయం చామరం నిజామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं क्षोभरहितो ब्रह्मणः सन्तु निर्भया पुत्रा पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अथना सदनान्तु जीवेम शरदां शतं मां सकुटुम्बं सशिवपरिवारं रक्षन्तु सर्वशुभपरिवारस्य मनोरथ फल सिद्धिरस्तु करोना निवारणोस्तु अधर्मस्य नाशोऽस्तु धर्मस्य विजयोस्तु सर्वं श्रीकृष्ण चरणारविन्दार्पणमस्तु. महादेव 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 मास्टर महादेव 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 शास्त्री गाరు महादेव 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 गुरु महादेव 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 नैना के क्यूब महादेव 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 गुरु गाరు महादेव 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 तल्ली श्री ललिता महादेव 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 गुरु गाరు महादेव 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 मानसम మాట్లాడారు నాకు గుర్తుపట్టాను నీ గొంతు గుర్తుపట్టేస్తాను. నమస్తే అండి. ఆ దేవుడు దైవం ఆ దేవుడు చిన్నప్పటి నుంచి ఏం చేశారంటే తల్లి బహుశా ఆ మీకు మీరు తెలుగు కదా అందుకని మీకు ఆటబలది పద్యంలో చెప్తానండి. కంటి చూపు కొరత కొరతయైన కంటి చూపుని బుద్ధిని పెట్టే త్రిలోచనుడు. కంటి చూపు కొరత కొరతయైన చూపును బుద్ధినందు పెట్టే త్రిలోచనుడు. మాట సత్యమిది మనస నమ్మునా మాట నిజము నిజము. నిజమేనండి, సత్యం అది. ఆ చూపు లో చూపు మాకు కూడా ప్రసాదించమని ఆ మహాదేవుణ్ణి మీరు మా తరఫున మీరు ప్రార్థించండి స్వామి. మహాదేవ్ మహాదేవ్ దేవ మహాదేవ్ 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 మా కామాక్షమ్మ గారు. మహాదేవ గురువు గారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ మహాదేవ మహాదేవ్. మహాదేవ 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 కన్నప్ప. మహాదేవ గురువు గారు. మహాదేవ్ గురువు గారు. మహాదేవ 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 తల్లి అక్కనాగమణి. మహాదేవ మాస్టర్ గారు. మహాదేవ మహాదేవ మహాదేవ. ఎక్కడున్నారు మీరు? అమెరికానా ఇండియానా? ఇండియాలోనే ఉన్నాను మాస్టర్ గారు.
మిమ్మల్ని చూడటానికి పాపం కామాక్షమ్మ గారు వచ్చారు అయ్యో అవును. మాట్లాడడానికి. మా వదిన పాపం చాలా ఊబిళ్ళు ఊరిపోతుంది. ఆ, మాట్లాడాను మాస్టర్ గారు. మరి దాంట్లో తల్లి మహాదేవ తల్లి మహాదేవ జయలక్ష్మి గారు ఇదిగో ఎవరెవరో రిపేర్ చేయడానికి వస్తున్నారు. అన్ని రిపేర్లే ఉన్నాయి. జెట్ లాగింగ్ లో ఉన్నారు. అదేం లేదు గాని అది రిపేర్, ఇల్లు రిపేర్ అన్ని ఒక్కొక్కటి మహాదేవ తల్లి మహాదేవ్. ఇది ఆఫ్ చేయనా తొందరగా, నాకు చాలా చెప్పాలి నేను.